రాజకీయాల్లో మాట ఇవ్వడం సులభం, కానీ నిలబెట్టుకోవడం అరుదు. 3 ఏళ్ల క్రితం ఒక సామాన్య వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఆమె ఇంటి గడప తొక్కారు పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం ఏపీ రాజకీయ చరిత్రలో ఒక చెరగని గుర్తు. 2022లో జనసేన ఆవిర్భావ సభకు స్థలమిచ్చారన్న నెపంతో నాటి వైసీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇక్కడి జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చేసింది. ఆ సమయంలో అధికారులను పాలకులను ఎదిరించి నిలిచిన దిశాలి ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు నా బిడ్డ పవన్ కళ్యాణ్ వస్తాడు, మాకు అండగా ఉంటాడు అని ఆమె ఆనాడు నమ్మకంతో నినదించింది. బాధితులను పరామర్శించేందుకు నాడు పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నా, కాన్వాయ్ ఆపేసినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కిలోమీటర్ల మేర నడిచి కారు టాప్ పై కూర్చొని గ్రామానికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు నేటికి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. అప్పట్లో బాధితులను పరామర్శించిన పవన్ తాను అండగా ఉంటానని, అధైర్యపడొద్దని చెప్పి కూల్చేసిన ఇల్లు తిరిగి కట్టుకోవడానికి తన సొంత డబ్బులు ఇచ్చారు. మనం మళ్లీ అధికారంలోకి వస్తాం, అప్పుడు నీ ఇంటికి కొడుకులాగా వస్తాను అని నాగేశ్వరమ్మకు మాటిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ తన మాటను మర్చిపోలేదు. 4 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని గుర్తుంచుకొని నేడు స్వయంగా నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా నిరాడంబరంగా ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి 5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం 3 లక్షల CMRF చెక్ ను అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని వృద్ధురాలికి హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీస్ కు రావాలని నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. పవన్ తన బిడ్డలా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ కు నాగేశ్వరమ్మ కృతజ్ఞతలు తెలిపారు.